మారుతున్న కాలానికి అనుగుణంగా యూత్ కొత్త ఐడియాలు చేస్తున్నారు. ప్రజల అవసరాలు తెలుసుకుని వారికి తగ్గ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఖమ్మంలో ముగ్గురు స్నేహితులు కలిసి డిఫరెంట్ గా ఆలోచించారు. హైదరాబాద్ లో అందుబాటులో ఉండే రెంటెడ్ బైక్ సౌకర్యాన్ని ఇప్పుడు ఖమ్మంలో కూడా ప్రవేశపెట్టారు. మారుతున్న కాలంతో మార్కెట్లో యువత కొత్త బిజినెస్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా ఖమ్మం జిల్లాలో షేర్ ఆటోలు, క్యాబ్లతో ఇబ్బందులు పడే జనం కోసం అద్దె బైకుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు ముగ్గురు యువకులు. రామ్ బైక్స్ పేరుతో అద్దె బైకులు తీసుకురావడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఖమ్మం బస్టాప్ దగ్గరే ఉండే రామ్ బైక్స్ లో యూత్, మిడిల్ ఏజ్, ఎబో మిడిల్ ఏజ్ వారికి వారి వయసుకు తగిన బైక్లుంటాయి. ఈ బైక్లని ఎవరూ దొంగతనాలు చేయకుండా వీటికి ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. రెంట్ కి తీసుకువెళ్లాలంటే ఒరిజినల్ లైసెన్స్ తో పాటు 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆటో ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసమే ఈ బిజినెస్ ని మొదలు పెట్టామంటున్నారు రామ్ బైక్స్ నిర్వాహకులు. కస్టమర్ల రక్షణ కోసం బైక్ తో పాటు హెల్మెట్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పనుల్ని సులభతరంగా పూర్తి చేసుకోవడానికి మనం బైకులను కూడా రెంట్కి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది ఖమ్మంలో మొట్టమొదటిసారిగా. ఖమ్మంలో ఆటో ఎక్కితే ఛార్జ్ చేస్తున్నారు 20 రూపీస్. ఒక్కొక్క ఎక్కడికి ఎక్కినా ఇక్కడ దిగినా కానీ 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు కొత్త ఆలోచన వచ్చింది. దానివల్ల రామ్ బైక్స్ అని మేము ఖమ్మంలో బస్ స్టాండ్ కాంప్లెక్స్లో పెట్టేశాం. సో దీనివల్ల ఏంటంటే చాలా సులభవంతంగా పనిచేసుకోవడం కోసం ఎంత ఫ్రీగా ఉందంటే కస్టమర్లకి వచ్చి తీసుకుని పోయిన వాళ్ళు మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇంకా చాలా మంచిగా పెట్టారని చెప్పేసి మాకు ఇంకా సజెషన్ చేయడం బాగుంది. ఛార్జీలతో మోత మోగిస్తున్న ఆటో, క్యాబ్ సర్వీసుల కన్నా కూడా అద్దె బైక్ల కాన్సెప్ట్ బాగుందంటున్నారు ఖమ్మం ప్రజలు. సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా సౌకర్యంగా ఉంటుందని, అటు ఛార్జీల భారం కూడా తక్కువే అవుతోందంటున్నారు. నాకు ఇది చాలా సులువుగా ఉందండి. నేను ఏ పని చేసుకోవాలనుకున్నా మినిమం 1 అవర్కి మినిమం 50 రూపీస్ ఛార్జ్ అంటే చాలా తక్కువ అండి. ఆటో ఎక్కి ఎక్కడ దిగినా మినిమం 20 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మన అనుకూల ప్రాంతాలకు కూడా వాళ్ళు వచ్చేటట్టు లేరండి. ఆటో వాళ్ళు మినిమం 100 రూపీస్ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అదే 50 రూపీస్ పే చేస్తే 1 అవర్ మనం బైక్ మీద సరదాగా వెళ్ళి రావచ్చు. నా మిత్రులందరూ కూడా కలిసినట్టు ఉంటుంది నాకు. అలా అని చెప్పి రామ్ బైక్ పాయింట్ని ఆశ్రయించానండి. వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళు అందించే ఫెసిలిటీ వల్ల చాలా అనుకూలంగా ఉంది. పన్ను చూసుకొని ఆటోలో వెళ్ళాలంటే వెయిటింగ్ ఛార్జ్ అని అడుగుతూ ఉంటారు. ఎక్కడో మెయిన్ రోడ్లో తప్పితే లోపలికి రావాలంటే అధికంగా వసూలు చేస్తున్నారు ఆటో వాళ్ళు. ఈ ఫెసిలిటీ వల్ల చాలా మంచి ఉపయోగంగా ఉందండి. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో దొరికే రెంట్ బైక్స్ ఇప్పుడు ఖమ్మం లాంటి చోట్లకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. యూత్ ఈ రెంట్ బైక్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.